విష్ణుమూర్తి 4వ అవతారం నరసింహావతారం. ఈ కథ ప్రారంభించే ముందు లైక్ కొట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. హిరణ్యకశిపుడు ఒక అసురరాజు. అతని తమ్ముడు హిరణ్యాక్షుణ్ణి వరాహావతారంలో విష్ణువు సంహరించడంతో విష్ణుపై అతనికి అసహనం పెరిగింది. అతను తపస్సు చేసి బ్రహ్మదేవుని వరం పొందాడు. మానవుడు గాని జంతువు గాని చంపకూడదు. పగలు గాని రాత్రి గాని కాదు, లోపల గాని బయట గాని కాదు, భూమి మీద గాని ఆకాశంలో గాని కాదు, ఆయుధంతో కాదు. ఈ వరం కారణంగా హిరణ్యకశిపుడు దురహంకారంతో నిండిపోయి నేనే దేవుడు అని ప్రకటించాడు. అందరూ తనను ఆరాధించాలి అని బలవంతం చేసేవాడు. కాని అతని చిన్న కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణు భక్తుడు. పాఠశాలలో గురువులు బోధించినప్పటికీ ప్రహ్లాదుడు ఎల్లప్పుడూ ఓం నారాయణాయ నమః అని జపించేవాడు. హిరణ్యకశిపుడు అనేకసార్లు ప్రహ్లాదుని చంపాలని ప్రయత్నించాడు. విషమిచ్చాడు, అది అమృతంలా మారింది. ఏనుగుల మీద పడవేశాడు, అవి అతనికి హాని చేయలేదు. పాము గుహలో వేశాడు, పాములు అతన్ని కాటేయలేదు. అగ్నిలో పడవేశాడు, అగ్ని అతన్ని తగలలేదు. ప్రహ్లాదుని ప్రతిసారి నారాయణుడు రక్షించాడు. చివరికి కోపంతో హిరణ్యకశిపుడు అడిగాడు, నువ్వు ఆరాధిస్తున్న నారాయణుడు ఎక్కడున్నాడు? ప్రహ్లాదుడు ధైర్యంగా సమాధానమిచ్చాడు, తండ్రి, ఆయన ఎక్కడ లేరు, చెప్పండి, ప్రతి అణువులో ఉన్నారు. అప్పుడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఎగతాళి చేస్తూ స్తంభాన్ని చూపించి, ఈ స్తంభంలోనూ ఉన్నాడా అన్నాడు. ప్రహ్లాదుడు భక్తితో సమాధానమిచ్చాడు, అవును తండ్రి, ఈ స్తంభంలో కూడా ఉన్నారు. ఆ క్షణంలో హిరణ్యకశిపుడు స్తంభాన్ని గట్టిగా కొట్టగానే అందులో నుంచి నరసింహుడు, సింహమానవుడు, గర్జనతో ప్రత్యక్షమయ్యాడు. పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యాసమయం, లోపలా కాదు బయటా కాదు, ప్రాగణం తలుపు దగ్గర, భూమి కాదు ఆకాశం కాదు, తన మోకాలిపై ఆయుధం కాదు, తన గోళాలతో అన్ని వరాలు వమ్ము చేసి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. ప్రహ్లాదుని రక్షించి ధర్మాన్ని స్థాపించాడు.